K6 అభిమాని ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం మీకు అందరికీ తెలిసినట్టు మనం సమ్మర్ క్యాంప్స్ పైన ఒక స్పెషల్ డాక్యుమెంటరీ చేస్తున్నాం మన K6. సో ఇప్పుడు మనం ప్రస్తుతం నిన్న మనం స్విమ్మింగ్ పూల్స్ లో వెళ్ళాం. ఒక సెక్టర్, ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ అది. మరి దాని తర్వాత వచ్చేసి డ్యాన్స్. మనం ఇప్పుడు ప్రెసెంట్లీ సుభాష్ నగర్లోని అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే సమ్మర్ స్పెషల్ క్యాంప్స్ నడుస్తున్నాయి. ఇంకా రేపటి నుంచి ఇంకా స్పెషల్ కోర్సెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది పిల్లలు ఉన్నారు. చూసుకుందాం ఎలా చేస్తున్నారో వాళ్ళు.
చూస్తున్నారు కదా సుభాష్ నగర్లోని అంబికా మాస్టర్ డాన్స్ అకాడమీలో చాలా అందరు మోస్ట్లీ సమ్మర్ కాబట్టి మోస్ట్లీ చిల్డ్రన్ మనకి అందరికీ తెలుసు పేరెంట్స్ ఏదో ఒక యాక్టివిటీస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూనే ఉన్నారు. సో చాలామంది ఇక్కడ అంబికా మాస్టర్ డాన్స్ అకాడమీలో ఉన్నారు. చాలా డాన్సెస్ చేస్తూ ఉన్నారు. హార్డ్ కోర్ ప్రాక్టీస్ స్టార్టింగ్ ఫ్రమ్ రింగ్ ట్రైనింగ్ నుంచి ఒక్కొక్క వెరైటీస్ ఆఫ్ డాన్స్ స్టైల్స్ నేర్చుకుంటూనే ఉన్నారు. వెల్ ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఏజ్ లిమిట్స్ లేకుండా చిన్న స్కూల్ కేజీపీపీ 3 year old పిల్లల నుంచి ఒక ఏజ్ లిమిట్ లేకుండా ఇక్కడ తీసుకోబెడతారు లైక్ స్టూడెంట్స్. మీరు చూస్తున్నారు కదా, ఏ క్లాసెస్ లేదు, PP1 లేదు, PP2 లేదు, నర్సరీ స్టార్టింగ్ ఫ్రమ్ 3 years. హలో, యూ గుడ్ నేమ్? చరణ్. సో మాస్టర్ డాన్స్ అకాడమీలో ఫస్ట్ టైం వచ్చావా సమ్మర్గా, లేకపోతే ఇంతకు ముందు నుంచి ఉన్నావా? 1 year నుంచి ఉన్నాను. లాస్ట్ సమ్మర్ క్యాంప్ కూడా అటెండ్ అయ్యాను. నేను లాస్ట్ సమ్మర్ క్యాంప్ నుంచి చేస్తున్నాను డాన్స్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా నేర్పిస్తారు. ప్రతి ఒక్క స్టెప్ క్లారిటీతో చెప్తారు. చేయకపోతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా అర్థమయ్యేలాగా. రాకపోతే మళ్ళీ అడగమంటారు. ఇప్పుడు నువ్వు ఒక డాన్సర్, 1 year లాస్ట్ సమ్మర్ క్యాంప్ నుంచి చేస్తూ ఉన్నావు. సో యూఆర్ డాన్స్ ఉన్నావు. ఎలా అనిపిస్తుంది బీయింగ్ అ డాన్సర్, స్టూడెంట్గా, ఓకే డాన్సర్గా? ఇంకా ఎంతవరకు నీ డాన్సింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాలనుకుంటున్నావు? ఇంకా నేను రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసేదాకా చేద్దాము అని అనుకుంటున్నాను. మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు నాకు. సో ఐఎమ్ డూయింగ్ వెల్ ఇన్ డాన్స్. సో మీతో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లల నుంచి అన్ని ఏజ్ లిమిట్ లేకుండా. సో వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుంది? చిన్నపిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం చాలా బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఏజ్ లిమిట్ లేదు ఇక్కడ నేర్చుకునే వాళ్ళకి. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా చూడడంతో. సో ఇప్పుడు K6లో ఇలాగ చాలామంది ఫ్రెండ్స్ నుంచి చూస్తూ ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? సమ్మర్ కాబట్టి నువ్వేమనుకుంటున్నావు? ఇంట్లో అలాగే కూర్చోవడం బెటరా, ఎండలో క్రికెట్లు అవి ఇవన్నీ ఆడడం బెటరా, ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం మంచిదా? ఇలాంటి యాక్టివిటీస్లోనే ఇన్వాల్వ్ అవ్వడం మంచిది. ఎందుకంటే సమ్మర్లో ఎండలో క్రికెట్ ఆడడం అంటే బాగా సన్ స్ట్రోక్ రావచ్చు. సో ఐ సే టు దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ సచ్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ. యూ గుడ్ నేమ్? తాన్సీ. ఏ క్లాస్లో చదువుతున్నావు? నేను 6th చదువుతున్నాను.
యాక్చువల్లీ నేను నైజీరియా నుంచి వస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ డ్యాన్స్ క్లాస్కి వస్తాను, చాలా నేర్చుకుంటాను. అక్కడ నైజీరియాలో ఉన్న అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాను. ఎవ్రీవన్ లైక్స్ మై డ్యాన్స్ దేర్ అలాట్. దే ఆస్క్ మీ వేర్ యూ లెర్న్ అండ్ ఆల్, అండ్ ఇట్స్ వెరీ నైస్ టు డూ దిస్. అండ్ ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ బికాస్ ఇట్స్ లైక్ దే గివ్ యూ మోర్ exercise, and then the activities you go inside, you will get more confidence to do everything and all. Well, it's a good thing you go to the classes, dance classes, like exercising classes, dance classes and all. So you visit here for every summer? Yeah. Okay. So like many students are watching you. So what would you like to tell? I'll say that everyone don't sit in your houses and just waste your time. You have to go, involve in all the activities, different types of activities, and it's better if you go more and more further of doing all these things and get a good name and all. Thank you. సో చూసారు కదా, ఈ పేపర్ని చూసినట్టయితే సమ్మర్ హాలిడేస్లో ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ పేరెంట్స్. ఎందుకంటే వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ 1 month హార్డ్లీ వాళ్ళకి దొరుకుతుంది లీవ్, అయినప్పటికీ వచ్చి పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీస్లో వాళ్ళ కజిన్స్తో ఇన్వాల్వ్ చేయడం, దట్స్ రియల్లీ గుడ్ థింగ్. హలో, నీ పేరేంటి? శ్రీహర్షిత్. ఏ క్లాస్లో చదువుతావు? ఫస్ట్ క్లాస్. ఎలా అనిపిస్తుంది డాన్స్ చేసి? బాగా అనిపిస్తుంది. ఇంకా అంతేనా? డాన్స్ మొత్తం నేర్చుకున్నావా? డాన్స్ క్లాస్కి ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 2 months నుంచి వస్తున్నావా? ఓకే. యూ గుడ్ నేమ్? చరణ్ తేజ. ఓకే. ఏ స్టాండర్డ్లో చదువుతున్నావు? 9th అయిపోయింది, 10th స్టార్ట్ అయింది. ఓకే. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ క్లాసెస్కి వచ్చావా లేకపోతే రెగ్యులర్గా వస్తుంది? నేను రెగ్యులర్గా వస్తున్నాను. ఓకే. హౌ డూ యూ ఫీల్? ఎన్ని సంవత్సరాల నుంచి డాన్స్ నేర్చుకుంటున్నావు? 4 years. సో యూ ఆర్ క్వైట్ పర్ఫెక్ట్ ఇన్ దిస్. ఎలా అనిపిస్తుంది డాన్స్ అంటే? నీకేంటి డాన్స్ అంటే ఎలా అనిపిస్తుంది? ఇస్ ఇట్ గుడ్ అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ అదర్ దెన్ ఎడ్యుకేషన్, అదర్ దెన్ అకాడమిక్స్ నువ్వు నేర్చుకుంటావు సమ్ ఏ కైండ్ ఆఫ్ కరికులర్ యాక్టివిటీ అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్స్. సో ఎలా అనిపిస్తుంది? వేరే స్టూడెంట్స్ కూడా దే ఇన్వాల్వ్ వన్ ఆర్ ద అదర్. నీకు డాన్స్లోకి రావడానికి కారణం? డ్యాన్స్ అంటే నేను చిన్నప్పటి నుండి చాలా ప్రోగ్రామ్స్ చూశాను. అందులో డ్యాన్స్ యొక్క కోఆర్డినేషన్, టైమింగ్ అన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి. అందుకే డ్యాన్స్ క్లాస్కి వస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా అని అందరు ఇంట్లో కూర్చోకుండా, అలాగే సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా ఓన్లీ స్టడీస్ అని ఉంటే, ఓన్లీ తినడం చదవడం తప్ప ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేకపోతే బాడీ లావ్ అవ్వడం, ఇంప్రాపర్ హైజీన్ ఉంటుంది. సో అందరు ఏదో ఒకటి అంటే నాట్ ఓన్లీ డ్యాన్స్, గేమ్స్ అయినా కానీ. సో ఐ చూస్ డ్యాన్స్. ఓకే. సో అంటే నీకు డాన్స్ ఇష్టం కాబట్టి యూ హ్యావ్ కమింగ్ టు దిస్, ఇజంట్ ఇట్? సో యా, అందరు చూసినట్టయితే డాన్సే చేయాలని లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న అకాడమిక్స్లో దానికన్నా అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఏదో ఒక బెటర్ టు ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు వన్ ఆర్ ద అదర్ ఫీల్డ్ ఇన్ విచ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇజంట్ ఇట్? సో నీలాగే చాలా మంది K6 చూస్తూ ఉంటారు. సో వాళ్ళకేం చెప్పాలి? అంటే సమ్మర్ స్టార్ట్ అయింది అండ్ హోప్ యువర్ హాలిడేస్ ఆల్సో స్టార్టెడ్. సో అందరూ మీ సమ్మర్ని అస్సలు టైం వేస్ట్ చేయకండి. అంటే మరీ మొత్తం చదువుకుంటూ ఉంటే మీరు ఎలాగో త్రూ అవుట్ ఇయర్ చదువుకుంటారు. సో కాబట్టి ఏదన్నా ఒక దాంట్లో జాయిన్ అవ్వండి, లేకపోతే అంబికా మాస్టర్ డ్యాన్స్కి రండి, సమ్మర్ క్యాంప్ ఉంటుంది. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ డ్యాన్స్ బెటర్ అండ్ యూ కెన్ ఆల్సో లెర్న్ జీకే బుక్స్ కూడా చదవండి. ఎందుకంటే జీకే ఇప్పుడే కాదు, ఇట్స్ ఎ స్టాండర్డ్, ఎప్పుడైనా కానీ మీకు ఉపయోగపడుతుంది. సో డూ ఎనీథింగ్ బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే. 4 years నుంచి నువ్వు అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీలో ఉన్నావు కదా. సో నీ ఎక్స్పీరియన్స్ విత్ అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీ కొంచెం షేర్. అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీలో ప్రతి ఒక్క మాస్టర్ కూడా డ్యాన్స్ నేర్పించేటప్పుడు మంచిగా కోఆర్డినేషన్ అయ్యి ఫ్రెండ్లీగా చెప్తారు. ఒక్క స్టెప్ అర్థం కాకపోయినా కానీ మనం అడిగితే మాత్రం ఎన్నిసార్లు అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు కూడా డిసిప్లిన్గా అందరినీ బాగా నడిపిస్తారు. స్కూల్లో కాకుండా డ్యాన్స్ స్కూల్ కూడా ఉంది. ఇందులో కూడా అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఎవరైనా కానీ కొత్తగా వచ్చినా కానీ ఇప్పుడు సాటర్డేస్ ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మీకు తెలిసిన డ్యాన్స్ ఎంత ఉందో అందరికీ చూపించవచ్చు. అండ్ అలానే కాదు, మాస్టర్సే కాకుండా అన్నలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మాతోని చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఎవ్రీబడి విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీ. ఓకే. ఏమన్నా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ అయ్యావా? యా, రీసెంట్లీ ఈటీవీ ఛాంపియన్లో పార్టిసిపేట్ అయ్యాను అండ్ ఐఎమ్ ద ఎపిసోడ్ విన్నర్. ఓకే. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ టు రీడ్ జీకే. ఓకే.
ఆల్ ది బెస్ట్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ. అయితే he has given, apart from our dance గురించి చెప్పాలంటే నాకు తెలిసి he has given a good lesson to all our and మన కిడ్స్లో ఉన్న మన చిల్డ్రన్ వ్యూవర్స్కి చాలా మంచిగా చెప్పాడు. బెటర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇంటూ సమ్ అదర్ ఫీల్డ్స్ లైక్ జీకే బుక్స్ చదవండి అంటే ఎప్పుడు జీకే మరి ఏదో అకాడమిక్స్కి మళ్ళీ లాగినట్టు కాకుండా స్టోరీ బుక్స్, కీప్ యువర్ మైండ్ డిపెండెంట్ ఆర్ మీ బాడీని కూడా బెటర్ ఇన్వాల్వ్ చేయండి ఏదైనా ఒక యాక్టివిటీస్లో. పేరెంట్స్ కూడా ప్లీజ్ మీ పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేపించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనతో కొందరు పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ వాళ్ళ అంటే అంబికా మాస్టర్ డాన్స్ అకాడమీలో చాలా రోజుల నుంచి పంపించే వాళ్ళు ఉన్నారు. సో పేరెంట్స్ నుంచి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది వాళ్ళ పిల్లల్ని సమ్మర్ క్యాంప్స్కి కానీ రెగ్యులర్ క్లాసెస్ వర్కింగ్ డేస్లో స్కూల్ వర్కింగ్ డేస్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి వాళ్ళ స్టూడెంట్స్లో ఎలాంటి వాళ్ళ పిల్లల్లో ఎలాంటి చేంజెస్ అనిపిస్తుందో తెలుసుకుందాం. హలో మ్యామ్, మీ పేరు? నా పేరు మనోజ అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి నేను. మా బాబు పేరు చరిత్ అండి. మా వాడు కాబట్టి 1 month అవుతుంది. మా బాబు చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి బాబులో. నాకు చాలా సాటిస్ఫై అనిపించింది. అంటే మేము ఉండేది హైదరాబాద్లో ఉంటాము. హాలిడేస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ ఇక్కడ జాయిన్ చేశాను. చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అంటే ఇప్పుడు మీకు హాలిడేస్ ఉంది, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఈ ఊర్లు తిరగకుండా పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం, అలా ఇన్వాల్వ్ చేయాలనే ఒక థాట్ ఎలా వచ్చింది? అంటే ఇప్పట్లో ఎక్కువ డ్యాన్స్ సమ్మర్ అంటే వచ్చేసరికి ఇంకా ఇంట్లో అదే సరిపోతూ ఉంది. ఎక్కువ పిల్లలకి ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కువ మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ కూడా మంచి మెచ్యూర్ అవుతుంది. డ్యాన్స్ ఒకటి, స్విమ్మింగ్ ఒకటి, ఇవన్నీ పెడతా ఉంటే పిల్లలకి కూడా మైండ్ మెచ్యూర్గా అవి వాళ్ళు కూడా మంచి గ్రోత్ బాగుంటుందని చెప్పేసి జాయిన్ చేశామండి. సో ఇప్పుడు డాన్స్ ఇంతకు ముందు మీ బాబు చదివాడా లేకపోతే ఇక్కడ ఫస్ట్ టైం నేర్చుకున్నారా? ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా జాయిన్ అయ్యాడండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫై. అందుకే ఇయర్ కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేశాను. సో ఎవ్రీ సమ్మర్లో ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలని మీ అవునండి. సో మీలాగా చాలామంది పేరెంట్స్ మన K6 చూస్తుంటారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఇన్స్టిట్యూట్ అయితే చాలా బాగుందండి. హ్యాపీగా జాయిన్ చేసేయచ్చు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నేర్చుకుంటున్నారు పిల్లలు కూడా. హలో మ్యామ్, మీ పేరు? హలో అండి, నా పేరు జలజ అండి. ఏం చేస్తుంటారు? నేను హరిచూరన్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ అండి. సో మీ బాబు ఎవరు? పాప అండి, మా పాప శ్రీ కిరణ్మయ్. సో 4 monthsగా నేర్చుకుంటుందండి ఇక్కడ. 4 months నుంచి చేస్తున్నారు. ఇప్పుడు రెగ్యులర్గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు లేకపోతే ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు సమ్మర్? లేదు, రెగ్యులర్గా కంటిన్యూ చేద్దామని. చాలా ఇంప్రూవ్ అయింది కూడా. ఎలా అనిపిస్తుంది పేరెంట్గా ఉండి ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం? చాలా బాగుంది. ఐఎమ్ ఫీల్ సో హ్యాపీ బికాజ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు దిస్. ఇక్కడ జాయిన్ చేయడం చాలా బాగుంది. ఇంకోటి చెప్పడం ఏంటంటే ఇట్లా యూనిటీ బర్త్డే సెలబ్రేట్ చేయడం కానీ, సో పిల్లల్ని 4 years కిడ్ నా బేబీ. సో వినయ్ మాస్టర్ కానీ, నాగరాజ్ మాస్టర్ కానీ, ఎస్పెషల్లీ సందీప్, సో చాలా కేరింగ్గా చూసుకుని బాగా చేపిస్తున్నారు. సో యాజ్ అ లెక్చరర్ మీకు తెలుసు పిల్లల్లో ఎలాంటి ఐ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ బిల్డప్ అవుతుంది అని. సో మీకు ఎలా అనిపిస్తుంది, దాని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? సో క్వాలిటీస్ అంటే ఫస్ట్ వాళ్ళకు మెయిన్గా కాన్ఫిడెన్స్ అనేది సో ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇట్లాంటి వాళ్ళని ఇక్కడ వచ్చి చేస్తున్నప్పుడు సో ఇంకొకరిని చూసి ఓకే నేను ఇలాగ చేయాలి అని అట్లాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది నేను నా పాపలో చూశాను ఇంప్రూవ్ అవ్వడం. K6 ప్రేక్షకులు మీలాంటి మదర్స్ చాలామంది మా ఛానల్ ఇప్పుడు చూస్తూనే ఉంటున్నారు. సో వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? సో పిల్లల్ని అన్ని యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో డ్యాన్స్ కానీ, సింగింగ్, వాట్ ఎవర్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది అందులో ఇంకా యూటిలైజ్ చేస్తే బాగుంటుందని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సార్ ఇక్కడ చూస్తే మీరు ఏంటి లేదు హ్యాపీ బర్త్డే పాటలు పాడుతున్నారు అని అనుకుంటారు. వెల్ చెప్పినట్టు అంబికా మాస్టర్ డాన్స్ అకాడమీలో దే హ్యావ్ అ ట్రెడిషన్ ఆఫ్ మేకింగ్ ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఇక్కడ ఒక పాప తన 5th birthday సెలబ్రేట్ చేసుకుంటుంది. రియల్లీ ఫీల్ గుడ్. ఎందుకంటే పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల అదే అంటే చాలా క్వాలిటీస్ లైక్ యూనిటీగా ఉండడం కానీ, మేకింగ్ ఇంటరాక్టెడ్ విత్ వేరే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అవుతుంది. దే కెన్ డెవలప్ దెమ్సెల్ఫ్ ఇన్ మెనీ వేస్.
నిజామాబాద్లో డాన్స్కి ఒక ట్రేడ్ మార్క్ అంటే అంబికా మాస్టర్ డాన్స్ అకాడమీ. ఓకే, నిజామాబాద్లో డాన్స్ అంటే అసలు వచ్చేవాళ్ళు మన ఇన్స్ట్రక్టర్స్ అంబికా మాస్టర్ డాన్స్ అకాడమీలోని ఐకన్స్ అని చెప్పుకోవచ్చు. ఐకన్స్ ఆఫ్ నిజామాబాద్, ట్రేడ్ మార్క్ ఫర్ డాన్స్ అని అనొచ్చు. మన దగ్గర ఇప్పుడు అవినయ్ సార్ ఉన్నారు. సార్ నుంచి ఎక్కువ తెలుసుకుందాం. హలో సార్. హాయ్. మీరు మా K6 వాళ్ళకి కొత్తవారు కాదు, యూఆర్ మొత్తానికి నిజామాబాద్ వాళ్ళకి కూడా కొత్తవారు కాదు. మళ్ళీ చేసినట్టయితే D2D, మళ్ళీ మన అంబికా మాస్టర్ డాన్స్ అకాడమీ, యూఆర్ జస్ట్ అన్ ఐకాన్ ఫర్ డాన్స్ ఇన్ నిజామాబాద్. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు స్పెషల్గా సమ్మర్ క్యాంప్స్ నడిపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సమ్మర్ క్యాంప్ నడిపించడం చాలా బాగా అనిపిస్తుంది. స్టూడెంట్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ట్రెండ్లో కూడా ట్రేడ్ మార్క్ అనేది ఏర్పడింది. డ్యాన్స్కి ఒక ఇమేజ్ అనేది కూడా ఏర్పడింది. దానివల్ల ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తూ డ్యాన్స్ నేర్చుకోవడానికి మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళని మనం ట్రైన్ చేస్తూ ప్రముఖ పెద్ద పెద్ద ఆడియోలిస్ ఫంక్షన్స్ కానివ్వండి, హైదరాబాద్లో జరిగే పెద్ద పెద్ద మల్టీ కంపెనీస్ షోస్ కానివ్వండి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలామందిని చాలా చోట్ల మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈటీవీలో జరిగిన ధూమ్లో కానీ, డీజేలో కానివ్వండి, అలాగే
D6లో కూడా మన చిల్డ్రన్స్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అలాగే మన సీనియర్ స్టూడెంట్స్ కూడా ఆటలో, సరిగమప, లిటిల్ ఛాంప్స్, ఈటీవీ ధూమ్ డీజే పార్టీ, ఛాలెంజ్లో మేము కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజెంట్లీ మన చాలామంది స్టూడెంట్స్ కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు మన సీనియర్ స్టూడెంట్ మన అనంత్ రెడ్డి, తను ఇప్పుడు తెలంగాణ డాన్సర్ కార్డ్ తీసుకున్నాడు. ఇప్పుడు తను సినీ డాన్సర్గా ఎదిగాడు. అలాగే మన అండర్ ట్రైన్డ్ మాస్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేమే నాగరాజ్, వినయ్, రాజు, చందువే కాదు, మన అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీలో కూడా ట్రైన్డ్ అయ్యి చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా దగ్గర ట్రైన్డ్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న వాళ్ళు అనంత్ రెడ్డి, సోను, ప్రశాంత్, సందీప్, వీళ్ళు కూడా ఇప్పుడు మాకు అసిస్టెంట్ మాస్టర్స్గా, అండర్ ట్రైన్ మాస్టర్స్గా వాళ్ళు ఎదిగారు. సార్ మాకు తెలుసు అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీ యొక్క హిస్టరీ గురించి చెప్పారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు ఇది ఎస్టాబ్లిష్ చేసి? అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీ హిస్టరీ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. యాక్చువల్లీ 18 years అవుతుంది. ఐ ఎక్స్పెక్ట్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగరాజ్ గారు దీన్ని స్థాపించారు. అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీ 96లో స్టార్ట్ చేశారు. ఇట్ విల్ బి 19 years. అది కూడా స్టార్ట్ చేయడం అనేది సుభాష్ నగర్లోనే జరిగింది. అంబికా అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తను ఒక్కరే, నాగరాజు గారు ఒక్కరే. ఇప్పుడు 4 అయ్యాము. అంటే ఏంటి అంటే నాగరాజు గారి దగ్గర ఉంది, మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి మీకు టాలెంట్ ఉన్నది, మనం అందరం కలిసి చేసుకుందాం, నా దగ్గర రండి అని చెప్పేసి మమ్మల్ని పిలిచి మాకు ఒక స్టేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీలో అపార్ట్ ఫ్రమ్ సమ్మర్ క్యాంప్స్ రెగ్యులర్ డైలీ ఇప్పుడు రెగ్యులర్ రన్నింగ్ ఇయర్స్లో టైమింగ్స్ ఎలా, మీరు బ్యాచెస్ ఎలా డివైడ్ చేస్తారు, టైమింగ్స్, దాని ఫీజు గురించి మాకు కొంచెం చెప్పగలరు? సమ్మర్ క్యాంప్స్కి ఎలా ఫీజు ఎలా తీసుకుంటున్నారు, లేకపోతే రెగ్యులర్ కోర్సెస్కి ఎలా? రెగ్యులర్గా మనకి 365 days ఆన్, ఓన్లీ అకేషన్స్కి మాత్రమే హాలిడేస్ ఉంటుంది. సమ్మర్ క్యాంప్ అనేది ఇట్స్ ఏ కంప్లీట్ హాట్ వింటర్లో పిల్లలు ఏదో నేర్చుకోవాలి, హాలిడేస్ సీజన్లో ఏదో నేర్చుకోవాలని చెప్పేసి మనకు వస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చేసి మనం బ్యాచెస్ డివైడ్ చేస్తుంటాం. మార్నింగ్ నుండి మన క్లాసెస్ ఆన్లో ఉంటాయి. మార్నింగ్ 8 to 10, ఈ సమ్మర్ క్యాంప్ వచ్చేసి 8 to 10, 10 to 12 ఒక బ్యాచ్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 to 6 and 6 to 8 బ్యాచ్, 8కి బ్యాచ్ ఉంటుంది. దీంట్లో మనము స్పెషలైజేషన్గా ఎవరైనా కోర్సెస్ నేర్చుకోవాలంటే కూడా స్పెషల్గా కోర్సెస్ ఇస్తాము. లైక్ వెస్ట్రన్ స్టైల్స్లో హిప్ హాప్, లాకింగ్, పాపింగ్, బీబోయింగ్, వీటిపైన కూడా మనము స్పెషల్ కోచింగ్ ఇస్తాము. సాల్సా కానివ్వండి, దీంట్లో మనము స్పెషల్గా ట్రైనింగ్స్ ఇస్తుంటాము. అలాగే మనము గత 4 yearsగా ఏరోబిక్స్ అండ్ ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది. నేను 5 years బ్యాక్ నేర్చుకోవడం జరిగింది. ఒక ఇన్సిడెంట్ వల్ల దాని తర్వాత 1 year తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఇట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనము ఇంకోటి కూడా వినాయక్ నగర్లో కూడా ఒక బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశాము, లెనిన్ క్లబ్ షోరూమ్ పైన. సేమ్ ఇట్స్ అ బ్రాంచ్ టు కంటిన్యూగా జరుగుతుంటుంది. సేమ్ టైమింగ్స్, సేమ్. సో మీ వ్యూలో డాన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? డాన్స్ అంటే ఒక మాస్టర్గా ఉండి, లేదా డాన్స్ అంటే మీకు ఎవ్రీథింగ్, డాన్స్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సో డాన్స్ అంటే మీకు మీ మైండ్కి వచ్చే థాట్ ఫస్ట్ ఏంటంటే డ్యాన్స్ లేదు మేము ఉండలేము. డ్యాన్స్ ఇస్ అవర్ లైఫ్. డ్యాన్స్ అనేది పోయింది అంటే ఇక మేము లేమన్నట్టే. జస్ట్ ఎప్పటివరకు డ్యాన్స్ ఉంటుందో అప్పటివరకు మేము ఉంటాము, ఎప్పటివరకు మా సోల్ ఉంటుందో అప్పటివరకు మా బాడీలో డ్యాన్స్ అనేది ఉంటుంది. దట్ వాజ్ ద రియల్. ఎంత మంచి డెఫినేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో మన K6 ప్రేక్షకులు లేదా మన పేరెంట్స్, చిల్డ్రన్ చూస్తుంటారు, వాళ్ళకి ఏం చెప్పాలి? K6 ప్రేక్షకులు మరియు చూసే ప్రతి ఒక్క స్టూడెంట్కి, చిల్డ్రన్కి, అందరికీ కూడా డ్యాన్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఉంటే త్వరగా వచ్చేయండి, మా అకాడమీలో అడ్మిషన్ తీసేసుకోండి. మీకు ది పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి మీకు మేము ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అనేది చూపించడం జరుగుతుంది. చాలామందికి ఇప్పటివరకు మనం చాలా ప్లాట్ఫామ్స్ అనేది చూపించాం. మన అకాడమీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్లేస్లో ప్లాట్ఫామ్ అనేది ఇచ్చాము. ఈవెన్ మన ఈ రింగ్ డ్యాన్స్ అనేది కూడా, ఈ రింగ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది యాక్చువల్లీ మన అంబికా మాస్టర్ డ్యాన్స్ అకాడమీ. ఎట్ ద టైమ్ 2006లో మనం ఆ రింగ్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఇట్స్ నాట్ హైలైట్ దట్, జస్ట్ దాన్ని ఇప్పుడు హైలైట్ చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు మనతో ఇంకొక మాస్టర్ ఉన్నారు, సార్ నుంచి తెలుసుకుందాం డాన్స్ గురించి. సమ్మర్ వైరస్ డ్యాన్సర్స్కి, డ్యాన్స్ లవర్స్కి ఏ గుడ్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీలో మీరు కూడా పేరెంట్స్ చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా
పిల్లలకి ఈ సమ్మర్లో హాట్లో కూల్గా సమ్మర్ క్యాంప్స్కి పంపివ్వండి. మంచి టాలెంట్ వాళ్ళు నేర్చుకొని మేము ఒక స్టేజ్ షో కూడా చూపిస్తాము. గ్రేట్ ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఆఫ్టర్ 1 year ఇయర్లీ వన్స్ వస్తుంది. చూస్ ది డ్యాన్స్. మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ని మీరే చూడండి. ఓకే సార్, ఈ డాన్స్ వైరస్ ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెడుతున్నారు సమ్మర్, దాని గురించి మీరేం చెప్పాలి? ఎవ్రీ సమ్మర్ అంటున్నారు లేకపోతే త్రూ అవుట్ ఇయర్ ఈ డాన్స్ వైరస్ ఆ ప్రోగ్రామ్? సమ్మర్ వైరస్ అనేది ఓన్లీ ఫర్ సమ్మర్ క్యాంప్ 45 days కోర్స్ ఉంటుంది. దాంట్లో అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చేంజ్ ఉంది. పేరెంట్స్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. పిల్లలకి టీవీ షోస్ చూస్తున్నారు. మా పిల్లలు కూడా స్టేజ్ పైన ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో డ్యాన్స్ స్కూల్స్కి పంపిస్తున్నారు. స్కూల్స్లోనే కాదు, వాళ్ళ ఫంక్షన్స్లో కూడా, ప్రతి దాంట్లో ఈవెంట్స్లో కూడా చేయడం జరుగుతుంది. రెస్పాన్స్ ఈస్ వెరీ నైస్, వెరీ గుడ్. సో మిస్ కావద్దు. ఈ 45 days కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే టైం వేస్ట్ చేసుకోకుండా మీరు డ్యాన్స్ నేర్చుకుంటే హెల్త్ కూడా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఇంకొక మాస్టర్ ఉన్నారు, చందు మాస్టర్ నుంచి ఎక్కువ తెలుసుకుందాం. సో మీరు అంబికా మాస్టర్ డాన్స్ అకాడమీలో ఒక మాస్టర్గా ఉండి ఎంతమందిని ఇంతవరకు ట్రైన్ చేశారు? ఇప్పటికీ సుమారుగా అంటే లెక్కలేదు చెప్పాలంటే. ఎందుకంటే నిజామాబాద్ లోపల ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే డ్యాన్స్ స్కూల్స్ పెట్టి ఉన్నారో వాళ్ళందరూ మా దగ్గర నేర్చుకొని మా దగ్గర నుంచి పోయిన పిల్లలే. వాళ్ళు ఇప్పుడు నేర్చుకొని బయట డ్యాన్స్ స్కూల్ అక్కడిక్కడ పెట్టారు. కానీ వాళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చిన పుట్టేది ఇక్కడి నుంచే. అంబికా నుంచి పుట్టిన పిల్లలే బయట, అక్కడి నుంచి ఉన్న పిల్లలే మా దగ్గర నుంచి. ఇక్కడ ఉన్న మేము 4 మాస్టర్స్ ఉన్నాగా 4 కలిసి ట్రైన్ చేసిన వాళ్ళే. మేము 4 కలిసి ట్రైన్ చేసిన వాళ్ళకే ఆ పిల్లలు ఎవరైతే ఇప్పుడు దగ్గర అంటే ఒక 6-7 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ పుట్టుకలాగా అసిస్టెంట్స్ తోటి అట్లా తయారైపోయి ఈరోజు నిజామాబాద్ లోపల ఒక పెద్ద సముద్రం లెక్క డ్యాన్స్ వెళ్ళిపోయింది ఇట్లా మొత్తం పెద్దగా. సో ఏంది అని అంటే మన దగ్గర ఏంటంటే ఇప్పటికీ దగ్గర అంటే ఒక 5,000 మంది పిల్లలు నేర్చుకుని ఉంటారు. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ పెట్టి కూడా దగ్గర ఒక 10 years కంటే ఎక్కువైపోతుంది. సో నియర్ అబౌట్ మాకు తెలిసి అని అంటే స్టార్టింగ్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ మా దగ్గర స్టార్టింగ్ వచ్చిన సీనియర్ స్టూడెంట్స్ మా దగ్గర ఒక 10 members ఉంటాయి. ఆ 10 members వాళ్ళు డివైడ్గా అయ్యి ఒక 10 నుంచి ఒక దగ్గర ఇప్పుడు నిజామాబాద్ లోపల తీస్తే ఒక 10 డ్యాన్స్ స్కూల్ వెళ్తాయి. చిన్న దాంట్లోకి ఇంకో 10 వెళ్తాయి. అట్లాంటి చాలా ఉన్నాయి. సో మనం కౌంట్ చేసి చెప్పలేము ఎంతమంది ఏంది అనేది. సార్, ఇప్పుడు పిల్లలు మీకు డాన్స్ అంటే ఏం గుర్తుకొస్తుంది, లేదా డాన్స్ అంటే మీ థాట్కి ఫస్ట్ వచ్చే విచారణం గురించి చెప్పారు? డాన్స్ అంటే ఏంది? డాన్స్ అంటే ఫస్ట్ ఆనందం వస్తుంది. ఫస్ట్ సాంగ్ విన్నామా అంటే ఆటోమేటికల్ ఆనందం వస్తుంది. ఇంకోటి డాన్స్ చేస్తూ ఉంటే మన లోపల ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఏంది అంటే ముందర పిల్లలకు మనం నేర్పించినప్పుడు పిల్లలు వాళ్ళకి ఎంటర్టైన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మాస్టర్లో మేమున్నా కానీ పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళని చూసుకుంటే మేము ఇంకొంచెం బాగా ఎక్స్ట్రాగా ఫీల్ అయిపోయి బాగా చేస్తూ ఉంటాం. సార్, ఇప్పుడు చాలామంది పిల్లలు డాన్స్ గురించి తెలియని పిల్లలు కూడా ఉంటారు. ఒకవేళ డాన్స్ తెలిసి దాన్ని ఎక్స్ప్లోర్ పోయేవారు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి ఏంది అని అంటే దానికి కారణం పేరెంట్స్. ఎందుకంటే పిల్లల లోపల ప్రతిభ ఏదో అనేది తెలుసుకోవాలి. సో పేరెంట్స్ కొందరు పిల్లలకి ఎట్లా ఉంటారు, కంప్లీట్ డాన్స్ మీద ఉంటారు. కొందరు పిల్లలకి అబాకస్ అనక వేరే సంథింగ్ ఉంటారు. సో ఏంది అంటే పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ పిల్లల పైన మక్కువ చూపించండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చూపిస్తే ఆటోమేటిక్గా పిల్లలకి ఏంటంటే ఆటోమేటిక్గా డాన్స్ చేస్తూ ఉంటారు. సో ఏంది అని అంటే ఆ పిల్లలు చేయడానికి ఏంది అని అంటే ఒకళ్ళని చూసి ఒకరు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన పిల్లలు ఉంటారు, నేను డాన్స్ చెయ్యను అన్న పిల్లలు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ డాన్స్ చేసినట్టు ఇంకొకరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. సో ఏంది అని అంటే అప్పుడు పేరెంట్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు కమ్యూనికేషన్ కలిసిపోగానే అప్పుడు ఏం చేస్తాను, మీ బాబు చేస్తున్నాను మా బాబు కూడా చేపిస్తాను అని పంపించేసి చేయగానే అట్ ద సేమ్ టైం లేని వాళ్ళు కూడా డాన్స్లో మంచిగా పాల్గొంటారు. మన K6 ప్రేక్షకులకు పేరెంట్స్ చాలామంది చూస్తుంటారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఏంది అంటే డాన్స్ పిల్లల పైన వాళ్ళకి అడిగితే చెప్పండి. పిల్లలు అడుగుతూ ఉంటారు, చాలామంది అడుగుతారు. ఎందుకంటే నిజామాబాద్ లోపల ఇప్పటికీ చాలామంది పిల్లలు అడిగారు, సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మాకు ఏంటంటే సపోర్టింగ్ లేదు అన్నారు. అట్ ద సేమ్ టైం అటువంటి వాళ్ళకు కూడా మేము ఫ్రీ అంటే మా డాన్స్ స్కూల్ లోపల అటువంటి వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఫ్రీగా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఫ్రీ నేర్పించినాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర ఫ్రీగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే సార్ మేము ఫీజులు కట్టలేము, మాకు డాన్స్ అయితే ఇంట్రెస్ట్ చాలా ఉంది సార్ అని చెప్పేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ తీసుకున్నాం. వాళ్ళకి నారాజు చేయొద్దు, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ప్రతిభ గుర్తించి వాళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాం. 8 to 9 ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు
వాళ్ళకి వితౌట్ ఎన్పీ లేదు, ఏది లేదు. ఎటు పోయినా కానీ ఇక్కడనే ఉంటారు, వాళ్ళు ఇక్కడే చేసుకుంటారు. వాళ్ళు ఒకటే మాస్టర్ మాకు మీరు ఉండాలా, మాకు ఇక్కడ మీరు అంతా ఇది ఉంటే మాకు సరిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా చూసేసుకుంటాం వాళ్ళకి. నో సార్ రియల్లీ మీలాంటి ఒక మాస్టర్స్ ఇంత మంచి క్వాలిటీ అంటే ఫ్రీగా వచ్చిన మీ ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అని చెప్పొచ్చు. అంటే మనలో ఉన్న టాలెంట్ని వేరే వాళ్ళకి పంచడం కన్నా వేరే గ్రేట్నెస్ ఏం లేదు. రియల్లీ థ్యాంక్ యూ సార్ మాతో ఇంత టైం గడిపినందుకు. దేవా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సందీప్ డాన్స్ చేశారు. అసలు ఇట్ వాజ్ రియల్లీ మైండ్ బ్లోయింగ్ అనొచ్చు. ఎంత స్టన్నింగ్గా చేశారంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్మెంట్ ఎంత క్లియర్గా నీట్గా చాలా పర్ఫెక్షన్తో చేశారు. సో సందీప్ నుంచి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి తను ఇక్కడ ఉన్నారో, తన డాన్సింగ్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం. హలో సందీప్. హలో మ్యామ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 2.5 years మ్యామ్. ఓకే, ఎలా అనిపిస్తుంది డాన్స్ చేయడం? చాలా ఆనందంగా అనిపిస్తుంది డాన్స్ చేయడం. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. 2.5 years నుంచి వినయ్ మాస్టర్ దగ్గర ట్రైండ్ అవుతున్నాను. చాలా పర్ఫెక్షన్ తోటి ప్రతి మూమెంట్ క్లారిటీ తోటి చెప్తాడు. అయితే వినయ్ మాస్టర్ అసలు విసుక్కోడు. అసలు ఎన్నిసార్లు అడిగినా అని ప్రతి స్టెప్ క్లారిటీగా చెప్తాడు. చాలా బాగా ట్రైనింగ్ చేస్తాడు. ఇప్పుడు 2.5 years నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటావు. ఇంత పర్ఫెక్ట్ ఏదైనా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ అయ్యావా? లేదండి, నేను ఇంతవరకు అంటే ఈ జేఏసీ వీక్స్ జూనియర్స్లో చేశాను. 3-4 times చేశాను. ఒకసారి సెకండ్ వచ్చింది. 1 year బ్యాక్ D6లోకి వెళ్ళాను. సో యాజ్ ఎ డాన్సర్ ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? 2.5 years నుంచి నౌ యు ఆర్ ఇన్ టు అ పర్ఫెక్ట్ ట్రాక్. అంటే ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నావు, ఎంత మంచి డాన్స్ షోలో పార్టిసిపేట్ అయ్యావు, ఎలా అనిపిస్తుంది? ఆ ఎక్స్పీరియన్స్ వల్ల డాన్స్ ఎంతవరకు మంచిదంటావు? ఒక మనిషికి డాన్స్ అంటే ఎంతవరకు మేలు అనుకుంటున్నావు? డ్యాన్స్ చేస్తే బాడీ ఫిట్నెస్ చాలా మెయింటైన్ చేయొచ్చు. 2.5 years నుంచి డ్యాన్స్ చేస్తున్నాను. చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది బాడీ. సో మీలాగా చాలా స్టూడెంట్స్ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? బీయింగ్ అ స్టూడెంట్ ఇప్పుడు చెప్పినట్టు మన స్టూడెంట్స్ కూడా చెప్తే సందీప్ అన్న అని అన్నారు. మీరు కూడా ఒక రోల్ మోడల్ అన్నగా అయిపోయారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చిల్డ్రన్స్కి ఒకటే చెప్తాను, డ్యాన్స్ మ్యూజిక్, లవ్ టు మ్యూజిక్, అంతే. మ్యూజిక్ని ఫాలో అవ్వండి, అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా మన సమ్మర్ క్యాంప్ స్పెషల్ డాక్యుమెంటరీలో సెకండ్ పార్ట్ అయ్యి డాన్స్ ఉండేను. ఈరోజు ఆల్మోస్ట్ ఆ సెషన్ వైండ్ అప్ అయింది. స్విమ్మింగ్ ఉంది, యాక్టివిటీస్ లాగా వచ్చేసి స్విమ్మింగ్ ఉంది. ఇప్పుడు మనకు వచ్చేసి డాన్స్. వెన్ యూ స్టార్ట్ ఒక్కసారి మీరు మ్యూజిక్ విని మీరు ఒక్కసారి మీ లెగ్స్ని ట్యాప్ చేసి చూసినట్టయితే ఆబ్వియస్లీ మీకు యూ కెన్ అప్పుడే అనుకోవచ్చు మీలో ఒక డాన్సింగ్ క్వాలిటీ ఉందని. చెప్పాలంటే ఇట్ ఈస్ మై ప్యాషన్. ఐ లవ్ డాన్సింగ్. ఇక్కడ పిల్లలు డాన్స్ చేయగానే నాకు తెలియకుండా నేను కూడా డాన్స్ చేయడం జరిగింది. బట్ సమ్హౌ ఇప్పుడు పేరెంట్స్కి ఇంకొకసారి చెప్తున్నాను, మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ మీరే గుర్తించాలి. సో దాన్ని తెలిసి వాళ్ళు ఓకే అనిపిస్తే ఖచ్చితంగా మీ పిల్లల్ని సమ్మర్లో ఏదన్నా ఒక యాక్టివిటీస్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళని ఎండలోకి పోకుండా మ్యాక్సిమం కాపాడండి. బికాజ్ దీస్ డేస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సన్ స్ట్రాక్ దానివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంది, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎనీవేస్ till the next time we meet, this is me Litha signing off with camera person Sai. Till then keep watching your K6.